నాకు తెలిసి 83 అంటే అప్పటికి శోభన్ బాబు గారు ఉన్నారా సార్? ఉన్నారు. శోభన్ బాబు గారు ఉన్నారు కదా? శోభన్ బాబు గారు ఆయన ప్రేమ బంధం అని షూటింగ్ మా ఊరు పక్కనే చేశారు విశ్వనాథ్ గారు. జయప్రద, అవునవును, వాణిశ్రీ. ఓకే. ఆ షూటింగ్కి వెళ్ళాను నేను. ఓకే. అప్పుడు బాగా తర్వాత అప్పుడోసారి చూశాను. శారద అనే ఒక సినిమాకి ఎనగంటివారిపేట అని అక్కడ చేశారు రాజమండ్రి దగ్గర. అప్పుడు ఆ థియేటర్లో ఆయన మీటింగ్ పెట్టారు. ఆయన వచ్చి అందరికి కనపడడం అదంతా అప్పుడు చూశాను నేను చిన్నప్పుడు. ఫ్యాన్ మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు ఫ్యాన్స్. అలా తెలుసు. నేను ఇండస్ట్రీకి వెళ్ళాక ఆయనతో పని చేయలేదు, కానీ నేను పనిచేసే డైరెక్టర్ సంపూర్ణ రామాయణం ప్రామాయణం సినిమా చేశాడు ఆయన. ఓకే, ఓకే. ఆ డైరెక్టర్ కూడా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాం. January 1st శుభాకాంక్షలు చెప్పడానికని ఈయన వెళ్ళారు. వెళ్తే నేను కూడా వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పాను. ఎవరి అబ్బాయి అని అడిగాడు. అప్పుడు బాగున్నాడు, చురుగ్గా ఉన్నాడు, ఎవరు యాక్టరా అది ఇది అన్నాడు. కాదండి, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాడు ఆయన. ఆ రోజు శోభన్ బాబు గారు గుర్తించారు మిమ్మల్ని యాక్టర్ అని. ఏదో క్యాజువల్గా అన్నాడు ఆయన. సినిమా ఫీల్డ్కి కొంచెం హైట్ కలర్ ఇవన్నీ ఉంటే అందుకే వస్తారు కదా అన్నట్టు అడిగాడు ఆయన. అదే పరిచయం. తర్వాత షూటింగ్ సెట్లు ఎప్పుడు కలలేదు ఆయన. ఎప్పుడు కలలేదు శోభన్ బాబు గారు. ఓకే. నాగేశ్వర గారు అంటే నాకు తెలిసి కలిసి కూడా నాగేశ్వర గారితో పనిచేశారు కదా. నటించారా సార్? నటించే అవకాశం వచ్చింది నాగేశ్వర గారితో అంటే మనం వరకు చేశారు కదా. నాగేశ్వర గారితో నటించే అవకాశం రాలేదు. ఓకే. విశ్వనాథ్ గారు వీళ్ళతో అయితే మిస్టర్ పర్ఫెక్ట్ పడింది కదా. విశ్వనాథ్ గారితో అయితే చాలా నా అనుబంధం మామూలు. శంకరాభరణం, ప్రేమబంధం ఈ షూటింగ్ చూసేటప్పుడు జనంలో ఇలా కాల్ పైకెత్తి ఆ షూటింగ్ చూస్తూ ఉంటే అక్కడ ఎవడొకడు ఉంటాడు కదా, వెనక్కి తోసేస్తూ ఉంటే కింద పడిపోయి మళ్ళీ లేచి వెళ్ళి చూసి అలాంటి మెమరీస్ ఉన్నాయి ఆయనతోటి. అదే విశ్వనాథ్ గారితో నేను కో డైరెక్టర్గా పనిచేశాను. అవునా? ఓ రకంగా ఆ క్యారెక్టర్ ఆయన వేయటానికి మెయిన్ కారణం నేనే. అవునా? ఓకే. ఎందుకంటే కలిసుందాంరాలో తాత క్యారెక్టర్కి సత్యనారాయణ గారు అనుకుని ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. కైకాల సత్యనారాయణ గారు. ఓకే. ఇచ్చారు. ఇంకా క్యారెక్టర్ డిస్కషన్లో ఉంది, ఎవరన్నా మారిస్తే బెటరా, కొత్తగా ఉంటే బెటరా, అది ఇది అని అనుకుంటున్నాం మేము. ఇంకా షూటింగ్ ఒక 15 రోజులు అలా టైం ఉంది. సో ఎలాగ క్యారెక్టర్ ఆయనకి చెప్పేసాము, ఆయనకి అడ్వాన్స్ ఇచ్చాము, ఆయన డేట్లు ఉన్నాయని అనుకునే టైంలో విశ్వనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని రామానాయుడు స్టూడియోకి వచ్చి వాళ్ళు ఏదో స్టూడియో చూస్తారంటే అలా చూపిస్తూ ఆయనతో పాటు వాళ్ళు వస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే ఇంతంత మీసాలు ఇలా పెట్టుకుని ఆయన గెటప్ కొత్తగా అనిపించింది. ఓకే. ఆయన అప్పటికి అదేది కమల్ హాసన్ గారి సినిమా, అవును, ఆ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. నాకెందుకో ఈయన బాగుంటాడు కదా తాత క్యారెక్టర్ అనిపించి సురేష్ బాబు గారికి ఫోన్ చేశాను. ఎక్కడున్నానంటే ఆయన పైనే ఉన్నాడు. కలిసున్నవారల్లో నచ్చావే పాలపిట్ట అనే సాంగ్ సెట్ వేస్తున్నాం మేము. ఫస్ట్ సాంగ్ చేద్దామని ఆ సెట్ వర్క్లో ఉన్నాం అనమాట. ఆ లోపలికి ఈయన వస్తే నాకు అసలు పరిచయం చేయలేదు, మామూలుగా తెలియదు కదా. నమస్కారం సార్ అని అంటే నమస్కారం అంటే లోనకి రప్పించి అన్న కూర్చుంటారా, ఏదైనా కాఫీ తాగుతారా, మర్యాదలు చేస్తూ పక్కకి వెళ్ళి సురేష్ బాబు ఫోన్ చేసి విశ్వనాథ్ గారు భలే ఉన్నారండి, చూడడానికి వచ్చారు, మీరు కిందకి రండి అని అంటే ఆయన కిందకి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన వెళ్ళిపోగానే నిజంగా కాసి బాగున్నాడు, ఫ్రెష్గా ఉంటాడు తాతకి, మరి ఎలాగా సత్యనారాయణ గారికి అడ్వాన్స్ ఇచ్చాం కదా అని, మరి నువ్వే పడాలి సత్యనారాయణ గారితో మాట్లాడి అని చెప్పి నేను మాట్లాడతానండి, మా క్యారెక్టర్కి ఆయన బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అని చెప్పి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏమనుకోకండి, మీరు కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేశారు, ఒక సినిమా మీకు మిస్ అయితే ఏం కాదు, బట్ విశ్వనాథ్ గారు మాత్రం క్యారెక్టర్కి బాగుంటారని డైరెక్టర్ ఫీల్ అవుతున్నాడు, తమిళ డైరెక్టర్, మేము కూడా అతను ఓటేసాము అని అంటే అప్పుడు కొంచెం ఆయన ముందు ఫీల్ అయ్యి నన్ను కాసయ్య అనేవాడు. కాసయ్య విశ్వం కాబట్టి నేను ఫీల్ అవ్వట్లేదు, మీరు ప్రొసీడ్ అవ్వండి, ఎందుకంటే ఆయన నాకు చాలా శారద ఇలాంటి మంచి మంచి సినిమాలు చాలా చేశాడు నాతోటి, సూత్రధారులు ఇవన్నీ,
అని ఆయన ఫీల్ అవ్వకుండా యాక్సెప్ట్ చేశాడు. అలాగే కలిసి ఉన్నవరా సినిమాలో ఆయన పెద్ద హిట్ అయింది. తర్వాత పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయాడు. నరసింహనాయుడు అని మామూలుగా ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ అది. సంతోషం, ఇలా చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అవును. ఆ కృతజ్ఞతతోటే నువ్వు లేక లేనికి ఒక క్యారెక్టర్కి అప్పుడు ఆయన చాలా పెద్ద డబ్బు తీసుకుంటున్నాడు. మరి తరుణ్తో చేస్తున్నాము, కొత్త డైరెక్టరు, బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి రంగనాథ్ గారిని పెట్టుకుందాం అని సురేష్ బాబు అంటే, లేదండి విశ్వనాథ్ గారు బాగుంటారు, మరి అంత ఇవ్వలేం కదా మనం, నేను మాట్లాడుకుంటాను అని చెప్పి గ్రీన్ పార్క్కి వెళ్ళి, సార్ ఇలాగా మీరు చేయాలి, మీరుంటే నాకు హెల్ప్ అవుద్ది, నాకు ఫస్ట్ సినిమా లైఫ్ కదా అని అంటే, నీకోసం చేస్తానులే, తగ్గిచ్చేస్తాను, రంగనాథ్కి ఎంత అనుకుంటున్నారో ఆ బడ్జెట్లో చేస్తానని చేశాడు ఆయన. సూపర్ అండి. అసోసియేషన్ తర్వాత గుర్తు చేసుకున్నారు ఇవన్నీ. ఎందుకు మీకు యూట్యూబ్లో కాశీ విశ్వనాథ్ 100 ఫిల్మ్స్ జర్నీ అని కొడితే సెలబ్రిటీస్ కమెంట్స్ అని ఉంటే దాంట్లో విశ్వనాథ్ గారు మాట్లాడిన దాంట్లో ఇదే చెప్పాడు నా గురించి. వెరీ గుడ్, వెరీ గుడ్. దాంట్లో రాఘవేంద్ర గారు మాట్లాడారు, దాసరి గారు మాట్లాడారు, జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, వాళ్ళందరూ కూడా నాతో వాళ్ళకున్న అనుబంధం గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. నాన్ కాంట్రవర్షియల్ బాగా నన్ను సపోర్ట్ చేస్తూ మురళీమోహన్ గారు, సురేష్ బాబు గారు, రవిబాబు, వెంకటేష్ బాబు,